వాటికి ఎవరికి ఏ నీడి ఉందో వాళ్ళని మేము గమనించుకొని ఆ నీడి పీపుల్కి ప్రతి ఒక్క రూపాయి సద్వినియోగం చేసేటటువంటి విధానంగా ముందుకెట్టిన విధానంలో ఆ రోజు హెచ్ఎం గారిని కలవటం జరిగింది. అలానే నాకు మేడం గారిలో కనిపించినటువంటి ఏంటంటే ఆ సంకల్పం, ఆ ఆత్రత, మధు సార్ని వీళ్ళిద్దరు కూడా వచ్చి నాకు ఆ చెప్పే విధానంలో, సార్ నేను కొత్తగా ఇక్కడికి వచ్చాము, ఇది జస్ట్ ఒక సంవత్సరం క్రితం అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి అప్గ్రేడ్ చేయబడిందండి, కానీ ఇక్కడ నిధుల కొరత చాలా ఉంది, ఫెసిలిటీస్ చేయాల్సినవి చాలా ఉన్నాయని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చారు. చూడంగానే నాకు ఇది కరెక్ట్ ప్లేస్ అని అనిపించింది. ఇది పూర్తి స్లమ్ ఏరియాలో కేవలం అధ్యాపక బృందం ఉన్నటువంటి శ్రద్ధతో నడుపుతున్నటువంటి స్కూల్గా నాకు అనిపించింది. మీకు అర్జెంటుగా ప్రస్తుతం ఏంది వాంటింగ్ వేయడం అంటే, ఇట్లా ఇక్కడ చాలా పల్లెటూళ్ళలో స్కూల్స్లో నేను గమనించిన విషయం ఏంటంటే స్కూల్కి రావట్లా ఈరోజు 90 డేస్. అటువంటిది ఈ స్కూల్లో ఇంత స్లమ్ ఏరియాలో కూడా 400 మంది స్ట్రెంత్ ఉన్నారంటే నిజంగా అధ్యాపక బృందం చేసినటువంటి వాళ్ళ శ్రద్ధతో కూడుకుంది కాబట్టి ఇక్కడ ఎంతమంది ఉన్నారు. సో ఇటువంటి ఏరియాలో మనం కార్యక్రమం ఏం కావాలి మేడం అంటే వాళ్ళు 4-5 చెప్పగానే ఈ మధు సార్తో డిస్కస్ చేసి మాకు ఇక్కడ స్కూల్కి ఒక షెడ్ ఒకటి కావాలంటే పిల్లలు యాక్చువల్గా ఎండలో బళ్ళు పెట్టి మనం తీసేటప్పుడు ఎంత వేడిగా ఉంటాయో మేము గమనిస్తూ ఉంటాం. అటువంటిది ఒకటి ముందు ఇమీడియట్గా ఏంటంటే వీళ్ళకి స్టడీ చేసి కావాలి మేడం. సుమారు ఒక 35 మంది 10th క్లాస్ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి ప్యాడ్స్ ఏంటంటే మీ స్టడీ అవర్స్ కూడా మేము నిర్వహిస్తున్నాం, వాళ్ళకి బాగా అవసరం అండి అంటారు. సరే ఓకే, అలా చేసేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ మేము ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మేడం గారు కోరుకున్నట్టు సైకిల్ షెడ్ 1 lakh ఉంటుంది, అది కూడా మేము మాట్లాడున్నాం, అది కూడా మేము ఏర్పాటు చేస్తాం చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రోత్సాహ బహుమతి అని చెప్పారు చూసారా మన మధు సార్ కానీ మేడం గారు కానీ, అది ఇక్కడ మనన్న సభ్యులందరూ కూడా గమనించుకోవాలి. ఇది చాలా విశేషమైనటువంటి అవకాశం. ఎప్పుడో మీ పిఆర్ హై స్కూల్లో అపిస్పాట్ వెంకటరంగ శర్మ గారి వాళ్ళు మనవరాలు ఎవరో ఒకళ్ళు ఇచ్చినారు. తర్వాత వాళ్ళకు ఒక బుక్లో ప్రతి సంవత్సరం కూడా ఒక 10th క్లాస్ వచ్చినటువంటి వాళ్ళకి ప్రోత్సాహక బహుమతి కింద ఏర్పాటు చేసి వాళ్ళలో అది తరతరాలుగా అనమాట. సపోజ్ మనం ఎవరికైనా ఇచ్చామంటే మన తాతలు గుర్తింపు, మన ఫాదర్స్ గుర్తింపు కానీ ఒక ప్రోత్సాహ బహుమతి కింద ఏర్పాటు చేస్తే ఈ స్లమ్ ఏరియాలో ఉన్న పిల్లల్ని బాగా ప్రోత్సహించినట్టు ఉంటుంది. మీరేంటంటే చక్కగా చదువుకొని ఒక రకమైనటువంటి మూమెంట్ వస్తే ఒక ప్రతి కుటుంబంలో కూడా ఒక స్టూడెంట్ కనుక లైఫ్లో ఒక ఉద్యోగం ఇచ్చే సెట్ అయ్యారంటే ఆ ఫ్యామిలీస్ ఎంత బాగున్నాయో మేము కళ్ళారా చూస్తున్నాం. ఇవాళ అదర్స్ ఓసీలో కూడా మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడి పిల్లకాయలను చదివిస్తామంటే తర్వాత ఆ పిల్లలు సెటిల్ అయిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయో ప్రత్యక్షంగా ఎంతోమంది చూసిన సందర్భం ఉంది. నేను ఆ సందర్భంగా ఇవాళ మేడం గారు మాకు ఇట్లా ప్రోత్సాహ బహుమతి అనేది ఒక ఇచ్చిన అవకాశంగా మేము భావిస్తున్నాం. అట్లానే ప్రతి సంవత్సరం కూడా 10th క్లాస్ మీ స్కూల్లో హయ్యెస్ట్ ఎవరికైతే మార్కులు వస్తాయో వాళ్ళకి ఒక ప్రోగ్రాం పెట్టి మీకు హానర్ చేస్తారు. ఆ సందర్భంలో ప్రతి సంవత్సరం కూడా మా నాన్నగారి పేరు మీద ఒక 10,000 రూపాయలు లైఫ్ లాంగ్ ఇస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం 10th క్లాస్ హైయెస్ట్ వచ్చినటువంటి మార్కులకి మేడం గారు ఇచ్చినటువంటి కార్యక్రమంలో ప్రతి సంవత్సరం ఒక 10,116 రూపాయలు నేను ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్గా ప్రతి సంవత్సరం ఇస్తాను మేడం. అదేవిధంగా మీరు రిజిస్టర్లో రాసి దాన్ని యాజ్ పర్ బైలా ప్రకారం పూర్తి చేయండి. ఎవ్రీ ఇయర్ ఎట్లా ఇస్తాం అంటే మన మిత్రులందరితో కూడా మాట్లాడి ఎవరైనా సెకండ్ ప్రైజ్ కింద ఒక 5,000 రూపాయలు అట్లా ఇస్తారో నేను ఒకసారి డిస్కస్ చేసి మన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ సభాముఖంగా చెప్పండి, తర్వాత ఆలోచించైనా చెప్పండి. అంటే వాళ్ళకు ఒక ప్రోత్సాహ బహుమతి కింద అనమాట. వాళ్ళని చాలా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు 10,000 అనేది ఈరోజు కొంచెం వాల్యుబుల్గా ఉంటుంది, 10 ఏళ్ళ తర్వాత 10,000కి వాల్యూ ఉండదు. కానీ ఆ పిల్లలు 10 మందిలో పిలిచి ఆనర్ చేసి వాళ్ళకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు అది మిగిలిన క్లాస్ పిల్లలకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అది నాకు ఇక్కడ అధ్యాపక బృందానికి చూసిన తర్వాత నాకు అనిపించిన విషయం ఏంటంటే వాళ్ళు చాలా శ్రద్ధగా ఉన్నారు. మీకు అంటే నాకు తెలిసినటువంటి నేను అబ్జర్వ్ చేసిన 6 గంటల్లో నాకు అర్థమైంది ఏంటంటే స్టూడెంట్స్ మీదే ముఖ్యంగా మీకు ఇటువంటి హెచ్ఎం గారు కానీ ఇట్లాంటి సార్ వాళ్ళు దొరకడం మీరు ఒక అదృష్టంగా భావించండి. మీరు చక్కగా వాళ్ళు చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చక్కగా ఫాలో చేసుకొని చక్కగా చదువుకొని మంచి మంచి ఫలితాలు కనుక వాళ్ళు ఇస్తే వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి గురుదక్షిణ అదేగా ఉంటుందని చెప్పి నేను కోరుకుంటూ
ఓకే, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన నాగభూషణం గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద సెకండ్ కాంప్లిమెంట్ కింద 5,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందువల్ల మీ అందరూ కూడా ఈ ఇచ్చినటువంటి వీటిని పూర్తిగా చూసుకొని ప్రతి మంది మీరు ఫస్ట్ సంవత్సరం ఈ సంవత్సరం మార్చిలోనే ఏప్రిల్లో ఎగ్జామ్ అయిపోయింది అనమాట. ఫస్ట్ కాంప్లిమెంట్ మన చేతితో ఎవరు తీసుకుంటారో ది స్పిరిట్ మీలో ఎవరు తీసుకుంటారు? సార్ ఇచ్చింది కానీ మేము ఇచ్చింది కానీ ఫస్ట్ అండ్ సెకండ్, ఫస్ట్ 10,116, సెకండ్ 5,116 ఎవరు తీసుకుంటారో మీలో పోటీతత్వం బాగా రావాలి. వచ్చి చక్కగా చదువుకొని వాళ్ళతో హైయెస్ట్ వచ్చిన మార్కులు మీ స్కూల్లో ఉన్నటువంటి 500 మంది స్టూడెంట్స్ మధ్యలో ఒక కాంప్లిమెంట్ తీసుకోవడం మీకు అదృష్టమే కదా. అది మీకు లైఫ్ లాంగ్ మెమరబుల్గా గుర్తుంటుంది. సార్ యాక్చువల్గా ఈ స్కూల్లో స్ట్రెంత్ 400 మెంబర్స్, కానీ ఈరోజు ఆదివారం ఉండడం వల్ల ఓన్లీ 9th క్లాస్ 10th క్లాస్ పిల్లల్ని మాత్రం మేడం గారు పిలిపించారు. అందువల్ల క్లాస్ వరకే వచ్చున్నారు. ఓకే సార్, మాకు మంచి అవకాశం ఇచ్చి ఈ చారిటీ కార్యక్రమానికి వేదిక అందించిన గారికి